మాట్లాడాలన్నారంట. మళ్ళీ ఎలా ఉన్నాడు? బాగానే ఉన్నాడండి. నేను ఒక విషయం అడగాలి. అది మా అన్నయ్యకి పద్మకి ఏంటి గొడవ? ఊర్లో అందరు అనుకునేది మాత్రం కాదండి. పద్మ చాలా మంచిది. అయినా మాడాళ్ళకి మీకులా కుదరదండి. మగాళ్ళతో సమానంగా రోడ్డు ఎక్కితే కానీ ఇల్లు గడవదు. మీ అన్నయ్య పద్మకి ఉద్యోగం ఇప్పించాడనే మాడు తిన్ని పుకార్లు పుట్టించారు. మీరు మళ్ళీని కలవడానికి చాలాసార్లు సెల్లునికి వచ్చారు కదా, మీ మీద ఏమన్నా పుకార్లు వచ్చాయా? ఎందుకంటే మేము తప్పుగా చూడలేదండి. అంతేకాదండి, మీ అన్నయ్య దగ్గర డబ్బులు తీసుకొని అప్పులు కట్టలేక చాలామంది ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషయం అందరికి తెలిసినా మాట్లాడరు, ఎందుకంటే భయం. మా మీద చెయ్యెత్తేనే పరుగు పోతుంది అనుకునే మీ అన్నయ్య పద్మశ్రీలు అలాగాడండి. మీరు మళ్ళీ ముట్టుకున్నారు కదా, మీ పరువైనా పోయిందంటారా? ఒక్కసారి మళ్ళీ కలవచ్చా? లేదండి, ఇన్ని రోజులు ఏదో హెల్ప్ చేశాను, ఇక చేయను. ఎందుకంటే ఆడి పానం మీదకి వచ్చే హెల్ప్ నేను ఎందుకు చేస్తానండి. ఉంటానండి. ఆ లక్ష్మిని చూస్తున్నాడనే విషయం నాకు చెప్తున్నావా? నీకిప్పుడు చెప్పింది కూడా పెంట చేయడానికి కాదు. వాళ్ళు పారిపోవడం లాంటివి ఏం చేస్తే అక్కడి దాకెళ్తే వాణ్ణి చంపడానికి కూడా ఆలోచించను. మళ్ళీ ఒకసారి కలుస్తావా? కలవను. నా వల్ల తనకేం అవ్వకూడదు. తను బాగుండాలంటే ముందు నేను దూరంగా ఉండాలి. తను ఏమనుకున్నా పర్లేదు. అక్కోయ్, ఇది విన్నావా? ఆ పద్మెల్లి వెంకటబాబు మీద కేసు ఎట్టిందంట. ఏటి నిన్నటిదాకా ఆడి తొక్కులకి ఇప్పుడు కేసు ఎడితే మంచిది అయిపోద్దా? మరే కొట్టానంటే నీ వయసు ఎంతరా? నోటికి వచ్చినట్టు మాట్లాడేవంటే పళ్ళు రాలగొడతాను, జాగ్రత్త. మీ నాన్న కూడా ఆ వెంకట వాళ్ళ నాన్న దగ్గర అప్పులు చేశాడు. అందుకనే మన ఇల్లు స్థలాలు అన్నీ లాక్కున్నారు. మీ నాన్న కట్టేస్తా అని ఎంత బతిమలాడినా సరే ఇప్పటి వరకు కట్టలేని వాడు ఇప్పుడు ఎలా కడతావు? అందుకు బదులుగా నీ పెళ్ళాన్ని మా ఇంట్లో పనికి పంపించు అన్నాడు. అలా వెళ్ళుంటే నా మీద కూడా పుకార్లు పుట్టించేవారు నీలాంటోళ్ళు. అవన్నీ తట్టుకోలేక మీ నాన్న ఆత్మహత్య చేసుకున్నారు. అప్పుడు ఈ ఊరంతా కిక్కురు మళ్ళలేదు. ఇప్పుడు మాత్రం కారు కూతలు కూస్తున్నారు. పద్మ గురించి నువ్వు మాట్లాడుతున్నావా? నీ అమ్మనై పుట్టకపోతే స్నానం చేసేటప్పుడు నన్ను కూడా కంతల్లో నుంచి చూసుండేవాడివి. ఆడదాన్ని వెంటబడి తిరిగేటప్పుడు ఉండే మగతనం ఆడదాన్ని వెనక నిలబడి చూపించండి. చిచ్చి.
చంటి మామయ్య వాళ్ళ అబ్బాయికి వీఆర్ఓ పోస్టింగ్ వచ్చిందంట. బుజ్జిని అడుగుతున్నారు. నేను ఒప్పేసుకున్నా. సడన్ గా ఏంటి పెళ్ళూసు? ఆ ఉద్దేశం లేదనే కదా ఇప్పుడు చదివించేది. చదువు అంటే దానికి ఇష్టమని చదివించా. నాకు ఇష్టమే కాదు. అంటే కనీసం ఫోటో కూడా చూడకుండా సంబంధం? నువ్వు నా ఫోటో చూసే ఒప్పుకున్నావా? మీకు మంచిదనిపిస్తే మీ ఇష్టం అన్నయ్య. అనయ్య నా కొడుకులు అది కలిసి స్కూల్లో సిమెంట్ బ్యాగ్ బయట పడేశారంట. బాబు రేయ్, రండి బాబు. రే కనుక తలపైరా. చెప్పండి. మళ్ళీ కొడక కరా లక్ష్మణ్ చూస్తున్నావా? మాట్లాడవేంటే బెల్ల కొట్టిన ఆయనగా. ఏటైందయ్యా? నా కొడక ఉడుకు పలుకు లేకుండా మాట్లాడమని మాట్లాడదారా? కింద తినే పెంచండి. ఆయన లక్ష్మణ చుట్టమేటయ్యా? అడుగు. ఏంటి చూసావా? చూశాను. అయితే ఏంటి? నా కొడక ఎదురుతాను. నోటికి ఏదో మాట్లాడుతున్నా. ఇవన్నీ నీకు అవసరమా? ఉండయ్యా, ఉన్నాయి సాలినట్టి గొడవలేటి. ఆయన అమ్మాయి సుత్తనట్టు నీకెవరు చెప్పారు? ఇది గుండు కొరికాడు కదా, ఆయనే చెప్పాడు. అమ్మా, నేనేం లక్ష్మిని ఇష్టం లేకుండా చూడలా. లక్ష్మికి కూడా నేనంటే ఇష్టమే. నాకెవడైతే గుండు కొట్టాడో వాళ్ళ నేనేం బలవంతం చేయలే. ఇష్టంగానే చూసుకున్నాం, ఇష్టంగానే కలుసుకున్నాం. నా కొడక పీకేనండి. అసలు ఏం మాట్లాడుతున్నారా? నువ్వు ఉండే కొంపాళ్ళు ఇచ్చింది, మీ అక్క చేసే ఉద్యోగం వాళ్ళు ఇప్పించింది. ఇవన్నీ నీకు అవసరమా? ఆడొచ్చి పెత్తనాలు ఎత్తంటే మా ఇంటి ఆడదాని మీద చెయ్యింది వేసారో నాలుగు కొట్టకుండా నామే దొరుకుతావు నువ్వు. ఆడు కూడా నన్ను నాలుగు కొట్టి పంపించాడు. వాళ్ళ పాత బట్టలు తొడుక్కుని బతికేవాళ్ళం. మనకి ఈ పేమన అవసరమా? మళ్ళీ లోపలికి వెళ్ళండి. ఏంటి మా ఇంటి ముందు పెంట? నువ్వు వస్తావా, నన్ను లాగి పడేయమంటావా? నాకు ఇప్పుడే తెలిసింది. మీరేం రియాక్ట్ అవ్వకండి సార్. మీరు తొందరపడితే ఊరంతా తప్పు మీదే అనుకుంటారు. అంటే ఇప్పుడు నేను చూస్తూ కూర్చొని ఉండాలా? మహా అయితే ఎంతసేపు ఉంటారు సార్? సాయంత్రానికి అంతా సర్దుకుని వెళ్ళిపోతారు. నా మాట విని మీరు కాముగా ఉండండి చెప్తాను. పద్మ ఒకడు ఒక్కరితే కూర్చొని ఉంటే ఆడి దగ్గర ఈడి దగ్గర డబ్బులు తీసుకొని శాతకాని వల్ల లెక్కడితో కూర్చుందాం ఇక్కడ. ఈ సీన్లో నేనేం చేయలేనురా, చేయలేను. వాడికి అప్పడిపోయాను. అప్పడ్డావు కానీ తప్పు చేయలేదు కదా బాబాయ్.
అప్పు చేసావు కదా అని తలదించుకుంటే ఇంకా ప్రతిదానికి తలదించుకోవడం అలవాటు అయిపోద్ది బాబాయ్. అంత కాడికి వస్తే మన ట్రూప్ అంతా తల తాకట్టేట్టయినా సరే నీ అప్పు తీరుతాం. ఇప్పటి వరకు పెళ్ళికి చౌలికి బ్యాండ్లు వాయించాం. ఇప్పుడు మన కోసం వాయిద్దాం బాబాయ్. రారా రండి. రేయ్, ఎక్కడికి ఊపుకుంటూ వెళ్తున్నారు? వచ్చి అందుకోండి. ఏంటే నలుగురు నెంటేసుకొస్తే ఇప్పుడు నేను బెదిరిపోవాలా? మీరేంట్రా, మీకు పెళ్ళిలేం లేవా? ఇక్కడ కొడుతున్నారు. ఏ ఈ నలుగురిని చూసేసరికి భయం వేసిందా? నిన్నటిదాకా పైన ఉన్నావు, ఇప్పుడు కిందకు వచ్చావు. కంగారు పడుకో, నిన్నెక్కడి దాకా తీసుకెళ్ళాలో అక్కడ దాకా తీసుకెళ్ళే వదులుతాం. ఎవరెవరిని ఎక్కడికి తీసుకెళ్తారో చూద్దాం. ఓహో, పెద్ద మనిషి. ఎరా నా కొడక, నువ్వే నారు ఇలా నెగదోసింది? నా అప్పెక్కర్రా? వారం గడువులోగా నా అప్పు తీర్చకపోతే అప్పుడు చెప్తాను నీ సంగతి. ఏండోయ్, అప్పు కట్టలేకపోతే అనుకున్నట్టుగా నేను ఆ బ్యాండ్ షాప్ తీసేసుకోండి. కానీ ఒక విషయం, ఎవరిని ఎగదొచ్చినా రారు, కడుపు మండితే వస్తారు. ఎలాండే? ఒరే, ఆ ఎంకన్నగాడి ఇంటి ముందు పద్మ భలే కూసుందిరా. నాకు కూసోలని అనిపించింది, కానీ కులపోడు కదా, బాగోదని. అబ్బా, ఒకే కులపోడైనంత మాత్రాన మనకేమన్నా వడ్డీలు తక్కువకి ఇచ్చాడా అండి? లేదు కదా. మళ్ళీ లాక్కోవాలన్నప్పుడల్లా ముక్కు పిండి వసూలు చేశాడు. పెద్దానికి అక్కర్లేదు క్యాస్ట్ ఫీలింగ్లు. ఏండే నువ్వు వెళ్ళి ఆడి దగ్గర సలవకుండా పెట్టిరారే. అమ్మా, అక్రమ సంబంధం అంటే ఏంటి? రేచిను, ఎవరైనా చెప్పండి. సీను, నన్ను మా ఇంట్లో దింపేసిరా. ఏంటే నాటకాలా? ఎక్కడికి వెళ్తావు? ఎక్కడికో అక్కడికి. ఈ ఇంట్లో మాత్రం ఉండను. ఊళ్ళో వాళ్ళ ఉసురు నా కొడుక్కి తగలడం నాకు అస్సలు ఇష్టం లేదు. నీ అమ్మ అందరికీ అలసైపోయినా నేను. నేను నీతో మాట్లాడొచ్చా? చెప్పండి. పద్మ, రోడ్డు మీదకి వెళ్తేనే న్యాయం జరుగుతుందంటే ఇంట్లో ఎంతమంది ఆడవాళ్ళు ఉంటారు చెప్పు? ఏం చెప్పాలనుకుంటున్నారో సూటిగా చెప్పండి. ఆయన గురించి పూర్తిగా తెలిసిన మనిషిగా చెప్తున్నాను. ఆయన ఒక మెట్టు దిగి క్షమాపణ చెప్పే వ్యక్తి అయితే కాదు. ఒక అమ్మాయి పెద్ద మనిషి అయిన తర్వాత తల్లి కూడా బట్టలు లేకుండా చూడదు. అలాంటిది మీ ఆయన నన్ను అలా చూశాడు. న్యాయం కోసమని పోలీస్ స్టేషన్కి వెళ్తే అదేమైనా పెద్ద తప్పా అన్నట్టు మాట్లాడుతున్నారంతా. అయినా మేమేం తప్పు చేశామండి? మీకన్నా తక్కువగా పుట్టడమా? కులం అంతస్తు అనే తేడా లేకుండా ఊర్లో అందరినీ మర్యాదగా కూర్చోబెట్టి
ముస్తాబు చేసి పంపిస్తారు మా నాన్న. అలాంటిది మా నాన్న బయటికి వెళ్తే కూర్చోడానికి కుర్చీ కూడా వేయరు. మన ఊర్లో మీ ప్రస్తావన వస్తే ఝాన్సీ గారు, వెంకట్ గారు అని మాట్లాడుకుంటాం. అదే మా పేరు చివరన ఆ 2 అక్షరాలు చేర్చుకోవడానికి మేమెంత కష్టపడాలో మీకు అర్థం కాదు. ఆ గౌరవం నేను సంపాదించుకున్నాననే లోపే మీ ఆయన వచ్చి లాగేసుకున్నారు. నేను ఇక్కడ కూర్చునేది ఎవరో నా మీద సానుభూతి చూపించాలని కాదు ఝాన్సీ గారు. నా ఆత్మాభిమానం కోసం, న్యాయం కోసం. అవి 2 దొరికేంత వరకు నేను ఇక్కడ నుండి వెళ్ళనండి. వెళ్ళను. ఒక భార్యగా నేనేమనుకున్నా సాటి ఆడదానిగా నువ్వే నెగ్గాలని కోరుకుంటున్నాను. సరే, భోజనం చీర తీసుకొచ్చాను, తీసుకో. లేదండి, మీ ఆయన చేసింది తప్పు అని ఇలా చాటుగా కాకుండా బయటకు వచ్చి మీరు ఒప్పుకున్న రోజున అదే మీరు నాకు ఇచ్చే పెద్ద బహుమతి. ఇవేం వద్దండి.